చాలామందికి గుర్తుండే ఉంటుంది. కొన్ని నెలల క్రితం ఏపీ అసెంబ్లీలో నందమూరి బాలయ్య హల్చల్ చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ హిందూపూర్ ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ చాలా పెద్ద స్థాయిలో వివాదానికి కారణమయ్యాయి. అప్పట్లో ఆయన ఆగ్రహానికి అసలు కారణం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తాను ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తికి అవకాశం ఇవ్వకపోవడమే అన్నది చాలామంది భావించినటువంటి విషయం. ఎట్టకేలకు ఆ అంశంలో పవన్ కళ్యాణ్ ఎంతగా పట్టుబట్టినప్పటికీ ఆఖరికి నందమూరి బాలయ్య తన మాట నెగ్గించుకోగలిగారు. బాలకృష్ణ చెప్పినటువంటి నేతకే ఆఖరికి చంద్రబాబు మొగ్గు చూపారు. బాలకృష్ణ సూచించినటువంటి వ్యక్తులకే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదా దక్కడం ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి విషయం. ఈ ఏపీఎఫ్డిసి చైర్మన్ పోస్టు కోసం పవన్ కళ్యాణ్ తన సినిమా నిర్మాతగా ఉన్న ఏఎం రత్నం పేరుని ప్రపోజ్ చేశారు. నేను సినిమాలు చేస్తాను కూడా లేదో నాకు తెలియదు, కానీ నాకు ఇష్టమైన నిర్మాత, తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక అండగా ఉన్న నిర్మాత, ఐ వాంట్ గివ్ మై బెస్ట్ టు హిమ్. నేను అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాను. ఈయన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నేను ప్రతిపాదించాను. అంటే నాకేంటంటే ఐ డోంట్ వాంట్ టు బి a పొలిటికల్. ఆయన నా నిర్మాతని కాదు, ఈయన అందరు హీరోలతో తీశారు. ఈయన పాన్ ఇండియాలో ప్రతి ఒక్కరు తెలిసి ఈయనంటే ఇలాంటి వ్యక్తి ఉంటే మన తెలుగు చిత్ర పరిశ్రమకి బాగుంటుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రత్యేకించి ఈ శాఖ నా పరిధిలో ఉంది కాబట్టి దానికి ఆయన పేరు ప్రతిపాదించాను. ఉద్దేశం ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉన్న, కర్ణాటకలో ఉన్న, చెన్నైలో ఉన్న ఏదైనా సరే తెలుగు చిత్ర పరిశ్రమ, భారతీయ చిత్ర పరిశ్రమకి చాలా మంచి జరగాలి, ఇలాంటి వ్యక్తి ద్వారా ఏదైనా చేద్దాం అనే ఉద్దేశంతో ఆయన పేరు ప్రతిపాదించాను. ఇది బహిరంగంగానే ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కేవలం తన సినిమా నిర్మాతగానే కాకుండా అనేక మంది హీరోలతో సినిమా తీసినటువంటి ప్రముఖ ప్రొడ్యూసర్గా ఏఎం రత్నం లాంటి వాళ్ళు ఏపీఎఫ్డిసికి చైర్మన్గా ఉంటే రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఎంతో మేలు చేస్తుందని ఆయన భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ఆశించిన దానికి, చంద్రబాబు ఆచరించిన దానికి ఏమాత్రం పొంతన లేదు. చాలా కాలం పాటు ఈ ఏపీఎఫ్డిసి చైర్మన్ పోస్ట్ వ్యవహారం వివాదంగా మారింది. బాలకృష్ణ తాను కోరుకున్నట్టుగా తన అనుచరుడికి ఆ సీటు కట్టబెట్టాలి అని పట్టుదలకు పోయారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగా సాగారు. ముఖ్యంగా టూరిజం డెవలప్మెంట్, ఫిల్మ్ డెవలప్మెంట్ వ్యవహారాలు అన్నీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా జనసేన పార్టీ నాయకుడు కందుల దుర్గేష్ దగ్గరే ఉండడంతో పవన్ కళ్యాణ్ తన మాటే చెల్లుబాటు అవుతుంది అని ఆశించారు. అందుకు తగ్గట్టుగా అడుగులేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన అడుగులకి గండి కొట్టేసి ఆయన ఆశల మీద నీళ్లు జల్లేసి చివరికి ఇప్పుడు భరత్ భూషణ్ అనే బాలయ్య అనుచరుడికి ఆయన ప్రపోజ్ చేసినటువంటి నేతకి అవకాశం కల్పించేశారు. విశాఖపట్నం ప్రాంతానికి చెందిన భరత్ భూషణ్ చాలా కాలంగా డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. అదే సమయంలో రియల్ ఎస్టేట్ వ్యవహారంలో భరత్ ఇన్ఫ్రా పేరుతో చాలా ప్రాజెక్టులు చేపట్టిన అనుభవం ఉంది. అలాంటి భరత్ భూషణ్కి ఇప్పుడు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అంటే పవన్ కళ్యాణ్ ఎంతగా పట్టుబట్టినప్పటికీ ఆఖరికి నందమూరి బాలకృష్ణ తన పట్టుదలను నెరవేర్చుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. జనసేన అధినేత ఎంతగా తప్పించినప్పటికీ, ఆయన బాహాటంగా వెల్లడించినప్పటికీ ఆయన మాటను తోసి పుచ్చేసినట్టుగా అనుకోవాల్సి ఉంటుంది. చివరికి ఈ సర్కారులో కూటమిలో మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అధినేత జనసేనానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండానే ఏపీఎఫ్డిసి చైర్మన్ పోస్టు భర్తీ అయిపోయినటువంటి తీరు మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికీ కూటమిలో మేజర్ పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ మాటే చెల్లుబాటు అవుతుంది, తెలుగుదేశం పార్టీ నేతల ప్రపోజల్సే నడుస్తాయి. జనసేన తెలుగుదేశం రెండు ప్రపోజల్ మధ్య ఏదైనా క్లాష్ వచ్చినప్పటికీ అంతిమంగా ఆఖరికి టీడీపీ మాటే చెల్లుబాటు అవుతుంది అనే దానికి ఇదొక సంకేతంగా చూడాల్సి ఉంటుంది. ఆఖరికి పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మీద హిందూపురం తాలూకా ఎమ్మెల్యే పై చేయి సాధించినట్టుగా ఈ విషయం మనకి తేటతెల్లం చేస్తుంది. దాదాపు ఏడాదిన్నర పాటు అనేక రకాలుగా మల్లగుల్లాలు పడి అనేక రకాల మార్లు ఈ విషయమే చర్చలు జరిపి చివరకు బాలకృష్ణ ఆశించినటువంటి వ్యక్తికే టిక్ పెట్టి ఆయనకే పోస్ట్ కట్టబెట్టినటువంటి వైనం చాలా కీలకమైనటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది. ఎంత కాలం గడిచినప్పటికీ ఆఖరికి బాలయ్య మాట కాదని ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేసి చివరికి ఆయన ప్రపోజల్కే
ఓకే చేసేసినటువంటి విషయం చాలా ఆసక్తిని రేకెత్తిచ్చే అంశంగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఏమైనా ఇంతగా ఆశించి భంగపడినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా మిగిలిపోవడం మాత్రం చాలా విశేషం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ నేరుగా ప్రపోజల్ పెట్టారు కాబట్టి, ఉప ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి, ఇక తనకి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ప్రోటోకాల్ దక్కుతుంది అని భావించిన ఏఎం రత్నం భంగపడక తప్పని పరిస్థితి వచ్చేసింది. ఏఎం రత్నం ఇప్పటికే పవన్ కళ్యాణ్తో తీసినటువంటి సినిమా కారణంగా తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ఏపీఎఫ్డిసి చైర్మన్ హోదా కూడా దక్కక మరోసారి ఆయన నిరాశలో మునగక తప్పని పరిస్థితి అయితే వచ్చిందని మాత్రం చెప్పొచ్చు.